హైదరాబాద్ లో డిఎస్ఆర్ గ్రూప్ కంపెనీల కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంతో పాటు డైరెక్టర్ల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. రంజిత్ రెడ్డి నివాసంతో పాటు కార్యాలయంలో కూడా తనిఖీలు చేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు. డిఎస్ఆర్ గ్రూప్ లో రంజిత్ రెడ్డికి పార్ట్నర్షిప్ ఉంది. డిఎస్ఆర్ ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఈఓ సత్యనారాయణ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 10 చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సూరారంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్ తో పాటు చెన్నై, బెంగళూరులో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. ట్యాక్స్ చెల్లింపులో అవకతవకలు జరిగాయన్న అనుమానంతో గడిచిన 5 ఏళ్ల పన్ను చెల్లింపులపై ఆరా తీస్తున్నారు అధికారులు. హైదరాబాద్ లో డిఎస్ఆర్ గ్రూప్ కంపెనీల కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ బైట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, హైదరాబాద్ లో ఏదైతే కీలకమైన గ్రూప్, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కీలకమైన గ్రూప్ అయిన డిఎస్ఆర్ గ్రూప్ లో అటు ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అదే డిఎస్ఆర్ తో పాటు లింక్ అయి ఉన్న మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు. అయితే మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, సుధాకర్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి అటు ఫిలిం నగర్ డౌన్ లో అతిపెద్ద ప్రాజెక్ట్ ని, దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్ ని చేపట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టు దాదాపు 18 ఎకరాల స్థలంలో విస్తీర్ణంలో కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ని చేస్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి అటు రంజిత్ రెడ్డి, సుధాకర్ రెడ్డి ఇద్దరు కలిసి కూడా ఈ ప్రాజెక్ట్ ని చేస్తున్నారు. అయితే మాజీ ఎంపీ సంబంధించిన ఆస్తులు ఇటు హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి కార్యాలయాల్లో. వీటన్నిటిలో కూడా అధికారులు అయితే సోదాలు చేస్తున్నారు. అయితే దాదాపు 15 చోట్ల సోదాలు చేస్తున్నట్లుగా అధికారుల నుంచి వస్తున్న సమాచారం. హైదరాబాద్, నెల్లూరు, బెంగళూరు, విజయవాడ, చెన్నైతో పాటు హైదరాబాద్ లోనే దాదాపు 10 చోట్ల ఈ సోదాలు చేస్తున్నారు. అయితే చూసినట్టయితే సంచలనం రేకెత్తిస్తున్న మాజీ ఎంపీ, బీఆర్ఎస్ మాజీ ఎంపీ అయిన రంజిత్ రెడ్డి ఇళ్లలో కూడా ఈ సోదాలు చేస్తున్నారు. ఈ సోదాలకు సంబంధించి కూడా ఇంకా కీలకమైన సమాచారం ఇంకా రావాల్సి ఉంది. ఎందుకంటే డిఎస్ఆర్ సంబంధించి హైదరాబాద్ లో అతిపెద్ద ఇన్ఫ్రా రంగం అని చెప్పొచ్చు. అతిపెద్ద ఇన్ఫ్రా సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయి. దీంతో పాటుగా అటు రంజిత్ రెడ్డితో కలిపి ఏదైతే ఫిలిం డౌన్ లో 18 ఎకరాల్లో మొత్తంగా ఈ ప్రాజెక్ట్ ని చేపట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టు సంబంధించిన కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు హైదరాబాద్ లో అత్యంత లావిష్ గా ఉండే ఈ ప్రాజెక్టు సంబంధించి ఇంకా నిర్మాణంలో ఉంది. ఈ ప్రాజెక్టు గతంలో కూడా వివాదాలు నెలకొనుంది. అయితే ఈ ప్రాజెక్టు సంబంధించి ఎంపీ రంజిత్ రెడ్డి, అటు సుధాకర్ రెడ్డి ఇద్దరు కలిసి కూడా ఒక వ్యక్తి దగ్గర నుండి ఈ ల్యాండ్ కొనుగోలు చేసి ఆ తర్వాత ఇక ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికీ అటు సుధాకర్ రెడ్డి, అటు రంజిత్ రెడ్డి ఇద్దరు కలిసి కూడా ఈ ప్రాజెక్టులతో పాటు గతంలో కూడా ఇంకో కొన్ని కూడా ప్రాజెక్టులు చెప్పడం జరిగింది. అయితే డిఎస్ఆర్ గ్రూప్ లో సోదాలు చేస్తున్న సమయంలో అటు రంజిత్ రెడ్డి సంబంధించిన వ్యవహారం వెలుగు రావడంతో అటు 4 బృందాలు రంజిత్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలు కూడా ఉదయం నుంచి కూడా సోదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంత వరకు ప్రాజెక్టులు పెట్టుబడి పెట్టారు, తర్వాత ఎన్ని ట్యాక్స్ చెల్లింపులు అవకతవకలున్నాయి, ఇన్ని షేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.